అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఒకటి క్రీవ్ రిక్వైర్మెంట్ అండ్ ఇంకొకటి కాస్టింగ్ రిక్వైర్మెంట్. ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలంట, మరో సినిమాకి నటీనటులు కావాలంట. దీని గురించి ఈ వీడియోలో ఆసాంతం చెప్పడం జరుగుతుంది, కాబట్టి వీడియోని ఆసాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ క్రీవ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలంట. అయితే వీళ్ళకి కొన్ని అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి అంటున్నారు. సో ఏమేమి స్కిల్స్ మీకు ఉండాలి అంటే షెడ్యూలింగ్ చేసే ఒక ఇది ఉండాలి. అంటే మీకు ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారం లొకేషన్స్ వైజ్గా లేదంటే ఆర్టిస్ట్ వైజ్గా షెడ్యూలింగ్ చేసే ఒక నాలెడ్జ్ ఉండాలి అని అంటున్నారు. సెట్ మేనేజ్మెంట్ చేసే ఒక స్కిల్ ఉండాలి అంటున్నారు. క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగే ఒక స్కిల్ ఉండాలి అంటున్నారు. స్క్రిప్ట్ని బ్రేక్ డౌన్ చేయగలిగే ఒక స్కిల్ ఉండాలి అంటున్నారు. మంచి కమ్యూనికేషన్ ఉండాలి అంటున్నారు. కనీసం ఒక షార్ట్ ఫిల్మ్ అయినా పనిచేసిన అనుభవం ఉండాలి అంటున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది ఉండాలి అని అంటున్నారు. అలాగే టీం అందరితో కలిసి పనిచేసే ఒక మంచితనం ఉండాలి అంటున్నారు. ప్రెషర్ని కూడా తట్టుకోగలిగే ఒక క్వాలిటీ ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ మీలో ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7996551755. సెకండ్ నెంబర్ వచ్చేసి 9019771955. థర్డ్ నెంబర్ వచ్చేసి 9380239956. సో ఇది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం ఆయన మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ మాత్రమే కాదండి, అతను ఒక రకంగా వెల్విషర్ కూడా. దేవరాజ్ అని మనకి ఒకానొక సందర్భంలో నటుడిగా ప్రయత్నిస్తూ అన్నగారు ఇలాగా ఏమంటారు, ఏ ఊరది, సూర్యాపేట దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నాడు అన్నగారు. ఇలాగ మనకి ఆయన సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. దానికి మీ రచనా సహకారం కావాలి. మీరు కనుక రచన చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడతారా అని ఫోన్ చేశాడు. సరే దేవరాజ్ మాట్లాడదాం, ఒకసారి మాట్లాడించు అంటే ఆయన కాల్ చేపించాడు. కాల్ చేపించిన తర్వాత ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే, సార్ మా ఊర్లో అలానా టైంలో ఇవి చాలా గ్రాండ్గా జరుగుతాయి, మీరు రావాలి 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 అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాడు. నేను రాను రాను రాననే చెప్పాను. ఆ తర్వాత నేను అక్కడి వరకు రావాలి అంటే అంటే నా నా మినిమం క్యాలిక్యులేషన్ ఏంటంటే, నేను ఒక దగ్గరికి రావాలి అంటే, లేదంటే మీరు ప్రొడ్యూసర్ అన్న మీరు డైరెక్టర్ అన్న నేను నమ్మాలి అంటే, నాకు ఇప్పుడు సినిమా బడ్జెట్ అనేది ఇంత ఉంటుంది, అందులో రైటింగ్ బడ్జెట్ అనేది ఇంత ఉంటుంది. ఆ రైటింగ్ బడ్జెట్లో ఎంతో కొంత అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹5 అనుకుంటున్నారు అనుకో, ముందు మీరు నాకు ఒక రూపాయి కనుక మీరు నాకు అడ్వాన్స్ చేసినట్లయితే నేను మిమ్మల్ని నమ్ముతాను, లేదంటే నేను మిమ్మల్ని నమ్మను అని చెప్పాను. దానికి ఆయన పాపం హైదరాబాద్ వరకు రావటం, నా కోసమే రూమ్ తీసుకోవటం, రూమ్ తీసుకొని అందులో స్టే చేయటం, స్టే చేసి అయినప్పుడు నాకు ఒక అడ్వాన్స్ ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి పిలిపించడం, అక్కడికి వెళ్ళి నేను స్టోరీ డిస్కస్ చేయటం, దాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అలాగే ఆ తర్వాత కొన్ని రకాల కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ ప్రొడ్యూసర్ కొంచెం బ్యాక్ స్టెప్ వేయటం వల్ల. అయితే డైరెక్టర్ గారు ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆ ఇదిలో ఉండిపోయారు. అయితే దేవరాజ్ ఏమడిగాడు అంటే, అన్న మీరు ఇప్పుడు మన మన ఛానల్లోనే చాలాసార్లు చెప్పారు కదా, ఒక 10 లక్షలు ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే, ఐ మీన్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రండి అని. ఎవరు రాలేదనే టైప్లో అడగటం జరిగింది. సో దానికి సంబంధించి నేను మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను 10 లక్షలు ఎప్పుడైతే అనౌన్స్ చేశానో, ఇనీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు నా ఆలోచన విధానం ఎలాగ ఉందంటే, మనిషికి ఒక 10,000 20,000 పెట్టుకునే వాళ్ళు కూడా రండి అనే టైప్లో నేను చెప్పాను. అలాగే నాకు సమ్వేర్ అబౌట్ 7 లక్షల వరకు క్రౌడ్ పుల్లింగ్ అయింది. ఈ 7 లక్షల మీద నాకు ఎంతమంది ఉన్నారంటే, సుమారు ఒక 50 మంది నుండి 70 మంది ఉన్నారు. ఈ 50, 70 మందికి నేను ప్రతిరోజు ఆన్సర్ చెప్పాలి అంటే, నేను మిగతా ఇక దేనికి పని చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా అయిపోతుంది. అంటే నేను ఏది రైటర్గా చేసే పనులు కావచ్చు, కొన్ని రకాలు ప్రతి వీళ్ళతోటి రోజులో ఒక 10 నిమిషాలు మాట్లాడినా కానీ 50 మంది ఇంటూ 10 అంటే దగ్గర దగ్గర 500 నిమిషాలు. 500 నిమిషాలు అంటే సమ్వేర్ అబౌట్ సుమారుగా ఒక 10 నుండి 11 గంటలు నేను వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే, ఇంకెప్పుడు నేను వర్క్ చేసుకునేది అనేది నా మెయిన్ మోటో. అందుకని నేను వాళ్ళందరినీ ఏం చేశానంటే, అందరినీ పిలిచేసి, బాబు ఇదిగో మీ అమౌంట్ అనేది మీరు రిటర్న్ తీసేసుకోండి, నేను ఇంతమందికి ఆన్సర్ చేయలేను, నాకు ఎవడైనా ఒకడో లేదో ఇద్దరు 10 లక్షలు పెట్టగలిగేవాడా లేదా 5 లక్షలు పెట్టగలిగేవాడా ఒకడో లేదా ఇద్దరో రండి, వాడికి నేను ఆన్సరబుల్గా ఉంటానని చెప్పి వాళ్ళందరికీ అమౌంట్ ఇచ్చి పంపించేశాను. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, నేను ఎంత జెన్యూన్ అనేది మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు నేను ప్రతిరోజు కూడా ఒక వీడియో చేస్తున్నాను.
వీడియో చేస్తున్నప్పుడు కింద కమెంట్‌లోనో ఎవరో ఒకళ్ళు లూట్ చేశాడని ఏదో ఒకటి మాట్లాడొచ్చు. కానీ ఇలాగా స్టార్ట్ చేస్తానన్నారు, స్టార్ట్ చేయలేదు అనైనా మాట్లాడొచ్చు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే ఐయామ్ నాట్ ఏ పర్సన్ లైక్ మీరు గమనించినట్లయితే మనం ఈ ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ రేపు ఏప్రిల్‌కి 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 3 నుండి 4లోకి వస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న ఈ తరుణంలో ఏ రోజు నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం సింపుల్ థింగ్ ఏంటంటే సినిమాల్లో వాళ్ళు ఎప్పటికీ మోసం చేయరు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఇచ్చే రూపాయితోటి నేను ఇది అయినట్లయితే రేపనే రోజు మళ్ళా మీకు మొహం చూపించుకోవడానికి నాకు చాలా ఇబ్బందవుతుంది. రేపనే రోజు నేనేదో సెట్‌లో ఉన్నాను. మహేష్ బాబుతోటో, తారక్‌తోటో ఎవరితోటో సినిమా పని చేస్తున్నాను. అక్కడ మీరు నడి సెట్‌లో వచ్చి 100 మంది ముందు, 1000 మంది ముందు నా డబ్బులు దుబ్బేసావు అన్న టైప్‌లో మాట్లాడకండి. అది నాకెంత పరువు తక్కువ. అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకూడదు. అదే నేను మీకు మెయిన్‌గా చెప్పేది. సో, నేను 10,00,000 అనేది అది ఒక ప్యాటర్ను. ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే మీరు సెల్ ఫోన్‌లో షూట్ చేసుకొని, సెల్ ఫోన్‌లో ఎడిట్ చేసుకొని, సెల్ ఫోన్‌లో అప్‌లోడ్ చేసుకునేది ఒక ప్యాటర్ను. సో, అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రండి. మనతోటి కొలాబరేట్ అవ్వండి. మనతోటి కొలాబరేట్ అయినట్లయితే నేను మీకిచ్చే సపోర్ట్ ఏంటి అంటే శుభ్రంగా నేనే మీకు స్క్రిప్ట్స్ ఇస్తాను. సో, ఆ స్క్రిప్ట్స్‌ని డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసుకొని లేదంటే మీరు పాయింట్స్ తోటి రండి. ఆ పాయింట్స్‌ని డెవలప్ చేద్దాం. డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఆన్ పేపర్ పెడదాం. అలా దాన్ని షూట్ చేసుకుందాం. షూట్ చేసుకొని ఎడిట్ చేసుకుందాం. ఎడిట్ చేసుకొని దాన్ని మన రెస్పెక్ట్ సినిమా ఛానల్‌లోనే అప్‌లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు కొత్తగా ఛానల్ పెట్టుకొని దాన్ని టేక్ ఆఫ్ చేయడానికి మీకు మాక్సిమం టైం పడుతుంది. అలా కాకుండా ఇక్కడ మనకేంటి అంటే మీరు అప్‌లోడ్ చేసింది వెంటనే చూడటానికి 6,000 మంది రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ 6,000 మందిని మీరు ఎంటర్‌టైన్ చేసుకుంటా వెళ్ళినట్లయితే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను, నోట్ చేసుకోండి. రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ అంట వీఆర్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ చైల్డ్ యాక్టర్స్ ఫర్ అవర్ అప్‌కమింగ్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. సో, కాస్టింగ్ కాల్ రిక్వైర్మెంట్స్ కిడ్స్ కావాలంటే 5-16 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే మేల్ అండ్ ఫీమేల్ కావాలంటే 20-36 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే 40-45 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇంట్రెస్టెడ్ టాలెంట్స్ కెన్ షేర్ యువర్ ప్రొఫైల్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారు. riseeast.talent@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. ఐ రిపీట్ RISE రైస్ EAST ఈస్ట్ డాట్ అంటే ఫుల్ స్టాప్ TALENT@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. నోట్ ఇట్స్ ఏ తెలుగు ఫిలిం విల్ విత్ ద షూట్ ఇన్ చెన్నై తెలుగు స్పీకింగ్ విల్ బీ గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు. అంటే షూటింగ్ అంతా చెన్నైలో జరుగుతుంది, మెడ్రాస్లో. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సో, మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్‌కి మీరు అప్రోచ్ అవ్వండి. సో, డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా నన్ను డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.